హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఫండమెంటల్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసాం. దానిలో కూడా ఫండమెంటల్ అనాలిసిస్లో మనం ఏమేమి డిస్కస్ చేసామో ఒకసారి చెప్తాను. దాని తర్వాత ఈ రోజు టాపిక్లోకి వెళ్దాం. ఓకే, లాస్ట్ వీడియోలో మనం ఫండమెంటల్ అనాలిసిస్లో వచ్చేసరికి మనం ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అసలు ముందు ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంది, ఓకే దాన్ని దాన్ని మనం ఎనాలిసిస్ చేసుకోవాలి. దానిలో కూడా మనకి ఏంది క్వాంటిటివ్ కావచ్చు లేకపోతే క్వాలిటేటివ్, ఓకే ఎనాలిసిస్ అంటే ఇది ఇలాగ మనం ఏంటంటే డిస్కస్ చేసాం. దానిలో వచ్చేసరికి మనం ఏంటంటే అకౌంట్ స్టేట్మెంట్, ఓకే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే దానిలో కూడా మనకి ఏంది ఏమేమి ఉండిద్ది, పిఎండ్ఎల్ అనేది ఒకటి ఉండిద్ది, బ్యాలెన్స్ షీట్ ఒకటి ఉండిద్ది. ఆ రెండు డిఫరెంట్. ఓకే, పిఎండ్ఎల్ అంటే మనం ఏంటంటే ఎవ్రీ ఇయర్ అనేది చెక్ చేసుకుంటాం. అలా బ్యాలెన్స్ షీట్ వచ్చేసరికి కంపెనీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉండే మొత్తం ఏంటంటే బ్యాలెన్స్ షీట్స్లో అనేది యాడ్ చేస్తారు. ఓకే, పిఎండ్ఎల్ అనేది ఎవ్రీ ఇయర్ కావచ్చు లేకపోతే ఎవ్రీ క్వార్టర్లీ అనేది మనకి ఏంటంటే డిఫరెంట్‌గా ఉండిద్ది. ఓకే, మామూలుగా అయితే మనం ఏంటంటే పిఎండ్ఎల్ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ చూసుకుంటాం. బ్యాలెన్స్ షీట్ వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు, ఓకే ప్రెజెంట్ ఏ ఇయర్ నడుస్తుందో అప్పటి వరకు బ్యాలెన్స్ షీట్ అనేది చెక్ చేసుకుంటారు. పిఎండ్ఎల్‌లో వచ్చేసరికి మనకి ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, అలాగే మనకు బ్యాలెన్స్ షీట్‌లో ఏముంటాయి, అసెట్స్, లయబిలిటీస్. ఓకే, అసెట్స్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు. ఓకే, దాని తర్వాత మనం ఏం డిస్కస్ చేసాం, స్టాండ్ లోన్ పిఎండ్ఎల్ స్టేట్మెంట్, కన్సాలిడేటెడ్ పిఎండ్ఎల్ స్టేట్మెంట్. ఓకే, దానిలో కూడా లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనకి ఏంది స్టాండ్ లోన్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, స్టాండ్ లోన్లో మనకి ఏమేమి ఉంటాయి, ఎలాగ మనం చెక్ చేసుకోవాలి ఏంది అదంతా ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే డిస్కస్ చేసాం. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏంటంటే కన్సాలిడేటివ్, ఓకే కన్సాలిడేటివ్ పిఎండ్ఎల్ స్టేట్మెంట్ అనేది చెక్ చేసుకుంటాం. ఓకే, కన్సాలిడేటివ్ పిఎండ్ఎల్ స్టేట్మెంట్ అంటే ఓకే మనకి ఓకే ఓకే ఈ వీడియోలో వచ్చేసరికి మనం కన్సాలిడేటివ్ ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఓకే కన్సాలిడేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, టైప్ ఆఫ్ బిజినెసెస్, ఓకే టైప్ ఆఫ్ బిజినెసెస్, ఇంకోటి వచ్చేసరికి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గురించి మనం ఏంటంటే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఓకే, దానిలో కూడా ఫస్ట్ వచ్చేసరికి కన్సాలిడేటివ్ పిఎండ్ఎల్ స్టేట్మెంట్. ఓకే, కన్సాలిడేటివ్ పిఎండ్ఎల్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే నేను ఒక స్టాక్ అనేది తీసుకుంటాను. ఓకే, అది ఏ స్టాక్ అయినా కావచ్చు. సపోజ్ ఇప్పుడు ఏంటంటే నేను టాటా మోటార్స్ అనేది తీసుకున్నాను. ఓకే, టాటా మోటార్స్ తీసుకున్నప్పుడు నాకేంటంటే ఓవరాల్ టాటా మోటార్స్, ఓకే ఓవరాల్ టాటా మోటార్స్ ప్రాఫిట్ ప్లస్ ఈ టాటా మోటార్స్ వేరే దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసి ఉంటుంది. ఓకే, అంటే ఏంటంటే ఈ టాటా మోటార్స్ అనేది ఇది వేరే దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసి ఉంటుంది, లైక్ సబ్సిడరీ కంపెనీస్, అసోసియేటివ్ కంపెనీస్. అంటే ఏంటంటే అసోసియేటివ్ కంపెనీస్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మీకు లెస్ దాన్ 50% అనేది ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఓకే, అంటే లెస్ దాన్ 50% అనేది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంటే దాన్ని అసోసియేటివ్ కంపెనీస్ అంటారు. అంటే ఏంటంటే ఈ అన్నీ కలిపితే మనకి ఏంటంటే కన్సాలిడేటివ్ పిఎండ్ఎల్ స్టేట్మెంట్ అనేది వచ్చింది. ఓకే, కన్సాలిడేటివ్ పిఎండ్ఎల్ స్టేట్మెంట్ ఇది అనేది వచ్చింది. ఓకే, ఇది వచ్చేసరికి మీకు కన్సాలిడేటివ్ పిఎండ్ఎల్ స్టేట్మెంట్. ఇది కూడా మీకు ఏంది ఎక్కడ చెక్ చేసుకోవచ్చు ఏంటంటే మీకు సేమ్ అంతే, మీకు ఏంది యాన్యువల్ రిపోర్ట్స్లో అనేది ఉండిద్ది. ఓకే, యాన్యువల్ రిపోర్ట్స్లో మీకు ఏంటంటే చెక్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అనేది చూపించాను కదా, ఇది పిఎన్ఎల్ స్టేట్మెంట్స్ కావచ్చు లేకపోతే ఏంటంటే ఎన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకే, మీకు ఏంటంటే రాబోయే వీడియోలో మీకు ఏంటంటే ఇంకా క్లియర్గా ఏది మీకు పిఎన్ఎల్ స్టేట్మెంట్స్ ఈ చూపించేటప్పుడు మీకు ఇది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేసరికి మీకు ఏంది కన్సాలిడేటివ్ పిఎన్ఎల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఆ కంపెనీకి రిలేటెడ్ అయిన కంపెనీస్ మొత్తం, అంటే ఏంటంటే ఆ కంపెనీ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. సపోజ్ ఇది ఒక కంపెనీలో 1% ఇన్వెస్ట్ చేసింది అనుకో, దానిలో 1% ఉన్నా అది కూడా మీకు ఏంటంటే ఈ కన్సాలిడేటివ్ స్టేట్మెంట్లో యాడ్ చేస్తారు. ఓకే, అదే స్టాండ్ లోన్ వచ్చేసరికి అబోవ్ 50% ఉన్నాయి మొత్తం. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు టాటా మోటార్స్ ఉందనుకోండి, టాటా మోటార్స్కి లింక్ అయిన స్టాక్స్ మొత్తం అంటే ఏంటంటే అబోవ్ 50% అంటే మేజర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ వరకు. ఓకే, మేజర్ షేర్ హోల్డింగ్ ఉన్నాయి వరకు మీకు ఏంటంటే ఈ స్టాండ్ లోన్ కిందకు వచ్చేస్తాయి. ఓకే ఓకే ఇక్కడ వరకు అర్థమైందా, స్టాండ్ లోన్ అంటే ఏంది, కన్సాలిడేటివ్ పిఎండ్ఎల్ స్టేట్మెంట్ అంటే ఏంది. ఓకే, దీని తర్వాత మనం ఏంటంటే ఇది ఈ యాన్యువల్ రిపోర్ట్లో చెక్ చేసుకోవాల్సింది ఇంకోటి ఉంటుంది. ఓకే, యాన్యువల్ రిపోర్ట్లో చెక్ చేసుకోవాల్సింది ఇంకోటి ఉంటుంది. అది వచ్చేసరికి మీకు ఏంది, ఓకే
ఈ యాన్యువల్ రిపోర్ట్‌లో మీరు చెక్ చేసుకోవాల్సింది ఇంకోటి ఉండిద్ది. ఇంకోటి ఏందంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ఓకే. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ డిస్కస్ చేసే ముందు మనం ఏందంటే ఇంకోటి డిస్కస్ చేద్దాం. ఏందంటే టైప్ ఆఫ్ బిజినెసెస్. దీని తర్వాత మీకేందంటే ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది చెప్తే మీకు క్లియర్‌గా ఉండిద్ది. ఓకే. టైప్ ఆఫ్ బిజినెసెస్ అంటే ఏందంటే మీకేంది బిజినెసెస్ చాలా రకాలుంటాయి. ఓకే. దాంట్లో మనం ఏందంటే మెయిన్‌గా మీకేంది బిజినెసెస్ అంటే మీకేంది చాలా టైప్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. మనం ఏందంటే ఇక్కడ టైప్స్ అంటే ఏందంటే మనకేందంటే 2 టైప్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. ఒకటొచ్చేసరికి ఫ్యామిలీ బిజినెసెస్. ఓకే. ఒకటొచ్చేసరికి ఫ్యామిలీ బిజినెస్. ఇంకోటొచ్చేసరికి ప్రొఫెషనల్ బిజినెస్. అంటే ఈ రెండిటికి తేడా ఏందని మీకు డౌట్ రావచ్చు. ఇది ఫ్యామిలీ బిజినెస్ అంటే ఏంది? ప్రొఫెషనల్ బిజినెస్ అంటే ఏంది? అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఏందంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే దీనికి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్‌కి లింక్ అనేది ఉండిద్ది. ఓకే. ఫ్యామిలీ బిజినెస్ అంటే సపోజ్ మీకేందంటే రిలయన్స్ అనేది తీసుకున్నారనుకోండి. ఇదొచ్చేసరికి ఫ్యామిలీ బిజినెస్. అంటే ఏందంటే మేజర్ షేర్ హోల్డింగ్ ఎవరికి ఉండిద్ది? ప్రమోటర్. అంటే ఏందంటే ప్రమోటర్ అంటే ఏది కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళని ప్రమోటర్ అంటారు. ఓకే. అంటే ఏందంటే మేజర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఫ్యామిలీ దగ్గర ఉండిద్ది. అంటే ఏందంటే కంపెనీ ఓనర్ దగ్గర ఉండిద్ది. ఓకే. అదే ఇప్పుడు ప్రొఫెషనల్ బిజినెస్ అనుకోండి. ఇదొచ్చేసరికి మీకు ట్రస్ట్ అనుకోవచ్చు సింపుల్‌గా చెప్పాలంటే. ఇప్పుడు టాటా మోటార్స్ ఉందనుకోండి. ఇదొచ్చేసరికి ప్రొఫెషనల్. ఓకే. అంటే టాటా సన్స్. ఓకే. అంటే ఏందంటే ఇది ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉండిద్ది. ఉండదు. ఓకే. ఈ ప్రొఫెషనల్ వచ్చేసరికి ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉండిద్ది. ఉండదు. మేజర్‌గా వచ్చేసరికి పబ్లిక్ దగ్గర కావచ్చు, ఎఫ్ఐస్, డిఐస్ వీళ్ళ దగ్గర ఉండొచ్చు. ఓకే. దీనిలో ప్రమోటర్ దగ్గర మీకేందంటే షేర్ హోల్డింగ్ అనేది తక్కువైనా ఉండొచ్చు. ఓకే. కానీ ఫ్యామిలీ బిజినెస్ వచ్చేసరికి కన్ఫర్మ్‌గా ప్రమోటర్ దగ్గర ఎక్కువ షేర్స్ అనేవి ఉండాలి. అంటే ఏందంటే ఎక్కువ హోల్డింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఫ్యామిలీ బిజినెస్‌లో ఎక్కువ లేకపోతే మీకేంది అక్కడ ఏదో ఒకటి జరుగుతుందన్నట్టుగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఇదేందంటే మీకు ఇది ఒక ఎనాలిసిస్. ఓకే. మీరు ఒకసారి ఫైనాన్షియల్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు చాలా టైప్ ఆఫ్ ఎనాలిసిస్ ఉండిద్ది. దాంట్లో ఇది ఫస్ట్‌ది అనుకోవచ్చు. ఓకే. ఇది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. మీకేందంటే ఇప్పుడు చూపిస్తాను అది. ఓకే. ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది ఇదిగోండి. మీకొచ్చేసరికి ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్‌లో కూడా మీకేందంటే చాలా టైప్స్ ఉంటాయి. ఓకే. మీరు ఇది దేనిలో చెక్ చేసుకోవాలి ఏంది అని మీకు డౌట్ రావచ్చు. దీనికోసం మీకేందంటే మీకు చాలా వెబ్‌సైట్స్ అనేవి ఉంటాయి. కానీ మీకేందంటే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ కోసం ఓకే. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ కోసం మీకేందంటే 2 టైప్ ఆఫ్ వెబ్‌సైట్స్ అనేవి చెప్తాను. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి ఓకే. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ కోసం మీకు 2 ఆర్ 3 ఉన్నాయి. కానీ మేజర్‌గా నేనొచ్చేసరికి 2 వాడతాను. ఫస్ట్ వచ్చేసరికి స్క్రీనర్.in. స్క్రీనర్.in అని ఒకటి ఉండిద్ది. అది ఒక వెబ్‌సైట్. సెకండ్ వెబ్‌సైట్ వచ్చేసరికి trendline.com. .in. ఓకే. .com అనుకోవచ్చు. లేకపోతే .in అనుకోవచ్చు. .com రాద్దాం. ఓకే. మళ్ళీ మీరు ఏంటంటే కన్‌ఫ్యూజన్ అవ్వద్దు. ఓకే. ఈ 2 మీరేందంటే వాడొచ్చు. ఇంకా క్లియర్‌గా రాస్తాను 1 మినిట్. ఓకే. ఈ 2 వెబ్‌సైట్స్ అనేవి మీరేందంటే ఫండమెంటల్స్ అనాలిసిస్ కోసం మీరేందంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఎలా చెక్ చేయాలి ఏందో కూడా మీకు చెప్తాను. ఓకే. ఇప్పుడొచ్చేసరికి మనం ఏందంటే ఈ వెబ్‌సైట్స్‌లోకెళ్దాం. ఫస్ట్ వచ్చేసరికి స్క్రీనర్.in. ఓకే. ఇది ఎలా మీరు లాగిన్ చేయాలంటే జస్ట్ మీరేందంటే గూగుల్‌లోకెళ్ళేసి స్క్రీనర్.in అనేది కొట్టారనుకోండి. ఇదిగోండి. మీకు స్క్రీనర్.in కొట్టంగానే మీకు ఈ వెబ్‌సైట్ వచ్చేసిద్ది. ఓకే. ఈ ఫస్ట్ వెబ్‌సైట్‌లోకే మీరేందంటే జస్ట్ ఎంట్రీ అయితే మీకేందంటే ఇలా వచ్చేసిద్ది. మీరేందంటే ఇక్కడ లాగిన్ అనేది చేసుకోవాలి. ఓకే. ఇక్కడ నేనేందంటే లాగిన్ చేశాను. మీరు కూడా ఏందంటే గూగుల్‌తో లాగిన్ అనేది చేసుకోవచ్చు. మీకేందంటే ఇలా ఓపెన్ అయిద్ది. ఇప్పుడొచ్చేసరికి ఇక్కడ ఇదేం అర్థం కాకపోతే జస్ట్ ఏందంటే ఇక్కడ స్క్రీన్స్ అని ఉన్నాయి కదా! జస్ట్ ఈ స్క్రీన్స్ మీద నొక్కండి. ఈ స్క్రీన్స్ మీద నొక్కంగానే మీకు ఇక్కడ వచ్చేసరికి ఇగోండి.
ఇక్కడ బ్రౌజర్ సెక్టార్ అని ఉంది. ఈ బ్రౌజర్ సెక్టార్‌లో మీకు ఏ టైప్ ఆఫ్ సెక్టార్ స్టాక్స్ కావాలో అయన్నీ మీకేందంటే ఇక్కడికొస్తాయి. లేకపోతే మీకేమైనా కంపెనీ సెర్చ్ జేసుకోవాలి. ఓకే. నాకు ఒక కంపెనీ పేరు తెలుసు. కానీ అది ఏ సెక్టారో నాకు తెలియకపోవచ్చు. ఓకే. సో, అప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ ఇక్కడ కంపెనీ నేమ్ టైప్ చేస్తాను. సపోజ్ ఏందంటే ఇప్పుడు టాటా మోటార్స్ అని టైప్ చేశాను. జస్ట్ టాటా మోటార్స్ మీద నొక్కంగానే ఇక్కడ మీకేందంటే టాటా మోటార్స్‌లోకి ఎళ్ళిపోయిద్ది. ఓకే. ఇప్పుడు ఇది టాటా మోటార్స్ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఓకే. మొత్తం ఫైనాన్షియల్ డేటా మొత్తం దీంట్లో ఉండిద్ది. ఓకే. ఇప్పుడు మార్కెట్ క్యాప్ ఇయన్నీ మీకేందంటే తర్వాత చెప్తాను. ఓకే. ఫ్యూచర్ వీడియోలో మీకేందంటే ఆర్ఓఈ అంటే ఏంది, ఫేస్ వాల్యూ అంటే ఏంది, ఇయన్నీ మీకేందంటే వీటిల్లో కవర్ అయిపోతాయి. ఇక్కడికొచ్చేసరికి మీరు మేజర్‌గా చూసుకోవాల్సింది ఫస్ట్ అబౌట్. ఓకే. ఇక్కడ అబౌట్ అనేది ఉంది కదా! టాటా మోటార్స్ అనేది ఏం చేసిద్ది? ఓకే. దీని ఎక్కడెక్కడ ఉన్నాయి. ఓకే. ఈ కంపెనీ టాటా మోటార్స్‌గా ఎక్కడెక్కడ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. గ్లోబల్ నెట్‌వర్క్‌లో గూడా. ఓకే. ఇక్కడ చూసుకోండి. టాటా మోటార్స్ ఈస్ లీడింగ్ గ్లోబల్ లీడింగ్ గ్లోబల్ ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ ఆఫ్ ఇల్యూషన్ మల్టీనేషనల్. ఓకే. ఇదొచ్చేసరికి టాటా గ్రూప్‌కి సంబంధించింది. డైవర్సిఫై పోర్ట్‌ఫోలియో కార్స్, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్, ట్రక్స్, బసెస్, డిఫెన్స్ వెహికల్స్ టు ది వరల్డ్. అంటే ఏందంటే ఇది టాటా మోటార్స్ అనేది తయారు చేసిద్దని అర్థం. ఓకే. ఇయన్నీ. దీంట్లో కూడా మనకేందంటే ఇట్ హ్యాస్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా, యూకే, సౌత్ కొరియా, సౌత్ ఆఫ్రికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. ఓకే. ఇలా అన్నిటి ప్లేసుల్లో మీకేందంటే ఈ టాటా మోటార్స్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఏందంటే అక్కడ వీళ్ళ ప్రొడక్ట్స్ అనేవి అమ్ముతారు. ఇదొచ్చేసరికి కీ పాయింట్స్. అంటే ఏందంటే బిజినెస్ అనేది ఇప్పుడు సపోజ్ ఏందంటే బిజినెస్ నెక్స్ట్ ఎలా ఎక్స్‌పాండ్ చేద్దాం అనుకుంటున్నారు? లేకపోతే ఏందంటే ఎక్కడెక్కడ ఎంతెంత సేల్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే. అయన్నీ ఏందంటే మీకేందంటే ఇదిగోండి ఇక్కడ ఈ కీ పాయింట్స్‌లో ఓకే. ఇక్కడ కీ పాయింట్స్ అనేది ఉంది కదా! దీంట్లో ఏందంటే మీకొచ్చేసిద్ది. ఓకే. ఇక్కడ మీకేందంటే మొత్తం చూసుకోవచ్చు. అబౌట్ టాటా మోటార్స్ లేదా దాని ఫ్యూచర్ గోల్స్ ఏంది? దాని ఫ్యూచర్‌లో ఏం చేద్దాం? అయన్నీ ఏందంటే మీకేంది ఇక్కడుంటాయి. ఓకే. ఇది చూసుకున్న తర్వాత మీరు జస్ట్ కిందకొచ్చేయండి. కిందకొస్తే ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడికొచ్చేసరికి మీకేందంటే ఇదిగోండి ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ అని ఉంది కదా! ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ దగ్గర మీకు ఇక్కడ చూసుకోండి. కన్సాలిడేటెడ్ ఫిగర్స్ ఇన్ క్రోర్స్ వ్యూ స్టాండ్ లోన్. అంటే ఏందంటే ఇప్పుడు స్టాండ్ లోన్ కనిపిస్తుంది. అంటే ఏందంటే ఇప్పుడు ఇది కన్సాలిడేటివ్ కనిపిస్తుంది. మీకు స్టాండ్ లోన్ పి&ఎల్ రిపోర్ట్ అనేది కావాలనుకోండి. జస్ట్ దీని మీద ప్రెస్ చేస్తే ఇది స్టాండ్ లోన్ ఇది స్టాండ్ లోన్. ఓకే. ఇప్పుడు సపోజ్ ఏందంటే మీకు రెండిటికి తేడా నాకు అర్థం కావట్లేదని మీకు డౌట్ రావచ్చు. ఓకే. ఇప్పుడు సపోజ్ ఏందంటే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ సపోజ్ నెట్ ప్రాఫిట్ అనేది చూద్దాం. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఇప్పుడు 2022 చూడండి. ఎంత 433 క్రోర్స్. ఓకే. నెట్ ప్రాఫిట్. ఒకవేళ అదే నెట్ ప్రాఫిట్ ఇప్పుడు మనకి 1382 2025 మార్చ్. అదే ఇప్పుడు 1382 అదే ఇప్పుడు మీకు స్టాండ్ లోన్ అనేది నొక్కాననుకోండి. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి మీకు ఎంత వచ్చింది? మారిపోయింది. అంటే 8500. ఇందాక మనకి 1382 ఉంది. ఓకే. ఇప్పుడు మనకి 8556 ఉంది. అంటే ఏందంటే ఇయన్నీ క్రోర్స్‌లో ఉండిద్ది. ఓకే. అంటే 8556 కోట్లు దాని నెట్ ప్రాఫిట్. ఓకే. అలాగా మీకేందంటే అలా మీకు డిఫరెన్స్ అనేది తెలిసిద్ది. ఓకే. ఇయి వచ్చేసరికి మీకు ఇయన్నీ తర్వాత మీకు క్లియర్‌గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుందాం? ఓకే. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ఓకే. ఇక్కడికొచ్చేసరికి మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది వచ్చాం. ఓకే. ఇక్కడికొచ్చేసరికి మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్‌లో మీరిక్కడ చూసుకోండి. మీరు కరెక్ట్‌గా చూసుకుంటే ఇక్కడ ప్రమోటర్స్, ఎఫ్ఐఐస్, డిఐస్, గవర్నమెంట్, పబ్లిక్. ఓకే. ఇలాగా ఎవరెవరి దగ్గర ఎంతెంత పర్సెంట్ ఉంది. అంటే ఏందంటే ఇప్పుడు మనం టాటా మోటార్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీంట్లో టాటా మోటార్స్‌లో ప్రమోటర్ దగ్గర హోల్డింగ్ అనేది తగ్గొచ్చు. ఓకే. అదే రిలయన్స్‌లోకొచ్చేసరికి అది ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి దాంట్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది తగ్గకూడదు. ఇప్పుడు మీకు ప్రమోటర్ అన్నారు. ఓకే. ఈ ప్రమోటర్‌లో ఎవరెవరొస్తారో మీరు చూడాలనుకుంటే జస్ట్ ఇదిగోండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! దీని మీద నొక్కితే ప్రమోటర్ మీద ఇప్పుడు ఇక్కడ చూసుకోండి. ప్రమోటర్ దగ్గర ఎంతుంది? ఇప్పుడు ప్రమోటర్ ఎవరెవరు? టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఇండస్ట్రీ లిమిటెడ్, టాటా వీళ్ళందరూ ప్రమోటర్సే. ఓకే. అంటే ఎందుకు వీళ్ళందరూ ప్రమోటర్స్ అయ్యారు? ఎందుకంటే వీళ్ళే ఫండ్స్ ఇచ్చేది. అంటే ఈ టాటా మోటార్స్ స్టార్ట్ చేసింది ఎవరు? ఈ టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్టార్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గర 43.73% ఉంది. దాంట్లోనే టాటా ఇండస్ట్రీ ఎంతుంది?
2.17% ఉంది. ఓకే. ఇలాగా ఇయన్నీ కలిపితే మనకి ఎంత ఉంది? ఓవరాల్‌గా వచ్చేసరికి మార్చ్ 2025లో మనకేందంటే 42.58% అనేది ఉంది. ఓకే. ఇదొచ్చేసరికి ప్రమోటర్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్ఐఐస్. ఓకే. ఎఫ్ఐఐస్, డిఐఎస్, గవర్నమెంట్, పబ్లిక్ ఈళ్ళంతా ఎవరని మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ మనం ఏందంటే ప్రీవియస్ వీడియోస్‌లో మనం ఏందంటే డిస్కస్ చేసాం. ఓకే. ఎఫ్ఐఐస్ అంటే మీకు ఫారెన్ ఇన్వెస్టర్స్. ఓకే. ఫారెన్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వాళ్ళని ఎఫ్ఐఐస్ అంటారు. డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఓకే. ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్. ఓకే. అదొచ్చేసరికి డిఐఎస్. ఇప్పుడు ఎఫ్ఐఎస్ అనేది మనం నొక్కామనుకోండి. ఇక్కడ ఇది ఎక్కువగా ఎవరుంది? గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఎంతుంది? 1.01%. ఇంకా మిగతా వాళ్ళు గూడా ఉన్నారు. కానీ ఏందంటే వాళ్ళు ఏంది మనకి ఇక్కడ డేటా లేదు. ఆ డేటా ఎక్కడ వచ్చిద్దంటే మీకు చూపిస్తాను అది కూడా. ఇప్పుడు డిఐఎస్. డిఐఎస్ అంటే మనకేంది ఈ ఎల్ఐసి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ ఇయన్నీ ఏందంటే పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్ అంటే ఏందంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే అది కూడా ఒక ట్రస్ట్ అనుకోవచ్చు. అంటే ఏందంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపేసి ఓకే. ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తం ఒకళ్ళు ఇన్వెస్ట్ చేశారనుకోండి. సపోజ్ ఏందంటే మీకేంది సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మీకేంది మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, హెచ్‌డిఎఫ్‌సి కావచ్చు, ఓకే. మోతీలాల్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఏం చేస్తాయి? వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. వీళ్ళు కూడా ఏందంటే స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తారు ఆ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు. అయితే ఏందంటే ఇక్కడ వాళ్ళొచ్చేసరికి డిఐఎస్ అయితారు. ఎందుకంటే వాళ్ళేంది కోట్లల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఏంది ఒక షేరు, 2 షేర్లు లేకపోతే ఒక 10, 20 షేర్లు అనుకుంటాం. వాళ్ళొచ్చేసరికి 10,000 షేర్లు, ఇది 1,00,000 షేర్లు ఇలా కొంటారు. ఓకే. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్వాంటిటీ అంటే అమౌంట్ అనేది ఎక్కువ ఉండిద్ది. క్వాంటిటీ అనేది ఎక్కువ కావాలి. సో వాళ్ళందరూ ఏందంటే డిఐఎస్ అయితారు. ఇక్కడ మీరు డిఐఎస్ మీద నొక్కారనుకోండి. ఇక్కడ చూసుకోండి. ఇక్కడికొచ్చేసరికి ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది ఎవరు? ఎల్ఐసి. ఓకే. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళొచ్చేసరికి మనకేంది ఇప్పుడు 3.15% అనేది వీళ్ళ దగ్గర ఉంది. ఓకే. మీకేంది 3.15% అంటే ఎన్ని షేర్లు ఉండొచ్చు? అది కూడా మీకు డౌట్ రావచ్చు. ఓకే. అయి కూడా మీకేందంటే చెప్తాను. ఓకే. వాళ్ళ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి ఏంది అని. ఓకే. ఇక్కడ చూసుకోండి. ఇక్కడికొచ్చేసరికి ఎస్‌బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, ఏది ఎస్‌బీఐ నిఫ్టీ 50, ఐసీఐసీ, ఓకే. హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్, ఓకే. హెచ్‌డిఎఫ్‌సి ట్రస్ట్ కంపెనీ, యూటీఐ లార్జ్ క్యాప్ ఫండ్, యూటీఐ నిఫ్టీ ఎక్స్‌చేంజ్ ట్రేడ్ కంపెనీ వీళ్ళందరూ కూడా ఈ టాటా మోటార్స్‌లో అనేది ఇన్వెస్ట్ చేశారు. ఓకే. ఇదొచ్చేసరికి 3.52% ఇలాగా. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే మీకేందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి అంటే గవర్నమెంట్‌కి గూడా ఏందంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసిద్ది. ఓకే. అదొచ్చేసరికి గవర్నమెంట్. పబ్లిక్ గూడా మీకేందంటే పెద్ద అంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ సపోజ్ అబోవ్ 1%, 2% ఉన్నోళ్ళయి గూడా మీకేందంటే ఇక్కడ చూపిచ్చిద్ది. ఇప్పుడు సపోజ్ ఏందంటే ఇది రాకేష్ జున్జునవాలా. ఓకే. ఇది ఓకే. అంతే. అంటే ఏందంటే రాకేష్ జున్జునవాలా వీళ్ళు గూడా ఏందంటే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు సపోజ్ ఏందంటే మనం ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది ఎందుకు చెక్ చేశానో మీకు డౌట్ రావచ్చు. ఓకే. ఇక్కడ చెప్తా చూడండి. మీకేందంటే ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్‌లో మీరు అక్కడ చూసారు. ఏది? ఇప్పుడు సపోజ్ ఏందంటే నేను ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. నేను ఇన్వెస్ట్ చేయాలంటే నాకు అంత అనాలిసిస్ తెలీదు. ఓకే. అనుకోండి. ఇప్పుడు నాకంత అనాలిసిస్ తెలీదు కాబట్టి ఫస్ట్ నేనేం చేస్తాను? ఫస్ట్ వచ్చేసరికి నేను షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది చెక్ చేసుకుంటాను. అంటే ఏందంటే మీరు ఏది ఫస్ట్ ఏది చెక్ చేసుకోవాలి, సెకండ్ ఏది చెక్ చేసుకోవాలి అలా మీరు ఏందంటే నోట్ చేసుకోండి ప్రతి ఒక్క పాయింట్. ఫస్ట్ నేనేం చెక్ చేసుకుంటానంటే ఫస్ట్ చెక్ చేసుకునేది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది చెక్ చేసుకుంటాను. ఓకే. దీంట్లో ఇప్పుడు నాకేంది అంత అనాలిసిస్ తెలియకపోవచ్చు. ఇప్పుడు మీకేందంటే డిఐఎస్. ఓకే. డిఐఎస్ అంటే ఏది మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, ఓకే. ఎఫ్ఐఎస్ అంటే ఏందంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరికీ నాకన్నా నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉండిద్ది కదా. ఓకే. ఇప్పుడు వీళ్ళంతా ఏంది ఇప్పుడు మనం ఏందంటే ఇప్పుడు 100, 200 లేకపోతే 1000 లేకపోతే 1,00,000 లేకపోతే 2,00,000 మనం ఇన్వెస్ట్ చేసేది. వీళ్ళు ఏందంటే కోట్లల్లో ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు కోట్లల్లో ఇన్వెస్ట్ చేస్తారంటే వీళ్ళు ఒక రోజు, 2 రోజుల కోసం ఏది ఇన్వెస్ట్ చేయరు. వీళ్ళు మొత్తం అనాలిసిస్ వీళ్ళకి టెక్నికల్ టీమ్ ఉండిద్ది, అనాలిసిస్ టీమ్ ఉండిద్ది, రీసెర్చ్ టీమ్ ఉండిద్ది. వీళ్ళందరూ కలిసి ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఎంతో రీసెర్చ్ చేస్తారు. అదేంటంటే మునిగిపోయే కంపెనీ అనేది ఏది ఈ ఎఫ్ఐఎస్ కావచ్చు, డిఐఎస్ అనేది తొందరగా ఇన్వెస్ట్ చేయరు. ఓకే. అంటే దాని ఫండమెంటల్స్ ఇది ఫ్యూచర్ గ్రోత్ ఇయన్నీ చెక్ చేసుకొని వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మీకు ఒకవేళ ఏం తెలియకపోయినా
ఓకే. ఇయన్నీ చెక్ చేసుకోవడం తెలియకపోయినా, ఫండమెంటల్స్ ఇయన్నీ తెలియకపోయినా జస్ట్ ఈ ఎఫ్ఐఐస్, డిఐఎస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో చూసుకోండి. ఓకే. ఇది ఎలా తెలిసింది మీకు? షేర్ హోల్డింగ్ ప్యాటర్న్‌లో మీకు తెలిసిద్ది. అంటే ఇయర్లీ వాళ్ళు పెంచుతున్నారా? లేదా తగ్గిస్తున్నారా? ఇప్పుడు 2022లో చూసుకోండి. ఇది 2022లో 5% ఉంది. అది 2025లో వచ్చేసరికి అది 15%కి వెళ్ళింది. అంటే ఏందంటే వీళ్ళు ఇంక్రీజ్ చేశారు. ఓకే. అంటే ఏందంటే దీనిలో గ్రోత్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉండిద్ది అని మీకేందంటే అలా అనాలిసిస్ అనేది చేసుకోవాలి. ఇదొచ్చేసరికి ఫస్ట్ అనాలిసిస్. ఫస్ట్ వచ్చేసరికి మీకేంది ఫండమెంటల్స్‌లో ఏం చూడాలి? షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది చెక్ చేసుకోవాలి. దాంట్లో ఏందంటే వీళ్ళల్లో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు? అంటే ఎవరు ఇన్వెస్ట్ చేసినా వీళ్ళ పర్సెంటేజ్ అనేది ఏది ఇయర్లీ ఇంక్రీజ్ అవుతుందనుకోండి. ఇయర్లీ ఇంక్రీజ్ అవుతుంటే మీరేందంటే వీటిల్లో ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ మీకేందంటే ఎఫ్ఐస్, డిఐస్ అనేది తగ్గిస్తా ఉన్నారనుకోండి. అప్పుడు మీరేందంటే దాంట్లో ఏందంటే ఇన్వెస్ట్ చేయడానికి తొందరగా ఆలోచించకూడదు. ఓకే. ఇక్కడ మీకేందంటే ఒకటి కొత్త చార్ట్ అనేది ఇది ఓపెన్ చేస్తాను. కొత్త నోట్స్ అనేది ఇక్కడికొచ్చేసరికి మీకు ఫండమెంటల్ అనాలిసిస్ స్టెప్స్ అని పెడదాం. ఓకే. ఫస్ట్ స్టెప్ ఏంది? ఫస్ట్ వచ్చేసరికి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. దీనిలో ఏంది? ప్రమోటర్ అనేది ఎక్కువ ఉండాలి. ప్రమోటర్‌ది ఎప్పుడు ఉండాలి? ప్రమోటర్‌ది ఫ్యామిలీ బిజినెస్ అయితే ఎక్కువ ఉండాలి. అదే ఫ్యామిలీ బిజినెస్ కాకపోతే తక్కువైనా ఉండొచ్చు. ఓకే. అంటే ట్రస్ట్ ఇలాంటివి ఉంటాయి. ఓకే. ప్రొఫెషనల్ బిజినెస్ ప్రమోటర్‌ది ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ఏంది? ఎఫ్ఐఐస్, డిఐఎస్, ఎఫ్ఐఐస్ వీళ్ళది ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఉండాలి. ఓకే. ఇలా ఉంటే ఫస్ట్ మీరేందంటే ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండిద్ది. ఓకే. ఇదొచ్చేసరికి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కో పాయింట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏందంటే మనం రాద్దాం ఫండమెంటల్ అనాలిసిస్ స్టెప్స్. ఓకే. ఇప్పుడు మీరు అలా రాశారు కదా! ఓకే. ఎఫ్ఐఐస్, డిఐఎస్ ఇది చెక్ చేసుకున్నారు కదా! ఇదొచ్చేసరికి మీకేందంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ఓకే. ఇక్కడితో మీకేందంటే ఇది ఫస్ట్ వీడియో అనేది అయిపోద్ది. మీకు ఇప్పుడు మీకేందంటే సెకండ్ వెబ్‌సైట్ గురించి కూడా మీకేందంటే చూపిస్తాను. ఓకే. దాని తర్వాత మనం ఏందంటే ఇంకా డీప్‌గా ఏందంటే డిస్కస్ చేద్దాం. ఓకే. దీనిలోనే బల్క్ డీల్‌లు, బ్లాక్ డీల్స్ కూడా మాట్లాడదాం. ఓకే. బల్క్ డీల్స్ అండ్ బ్లాక్ డీల్స్. అంటే ఏందంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఈ బల్క్ డీల్స్, బ్లాక్ డీల్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఏందంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకోండి. అబౌట్ 10 crores సింగిల్ ట్రాన్సాక్షన్‌లో 10 CR కన్నా ఎక్కువ ఎవరైనా ఏందంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తే దాన్నొచ్చేసరికి బ్లాక్ డీల్స్ అంటారు. ఇంకోటి బల్క్ డీల్స్ వచ్చేసరికి బల్క్ డీల్స్ అంటే 0.5% కన్నా ఎక్కువ. ఓకే. ఆ కంపెనీ షేర్స్ అనేవి బై ఆర్ సెల్ అనేది జరిగితే దాన్ని బల్క్ డీల్స్ అంటారు. అంటే 0.5% కన్నా ఎక్కువ సింగిల్ ట్రేడ్‌లో. ఓకే. సింగిల్ ట్రేడ్‌లో 0.5% కన్నా ట్రాన్సాక్షన్ అనేది జరిగితే దాన్ని వచ్చేసరికి బల్క్ డీల్స్ అంటారు. ఓకే. ఈ బల్క్ డీల్స్, బ్లాక్ డీల్స్ మీకు ఎలా తెలియాలి? ఓకే. మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మీరు జస్ట్ గూగుల్‌లోకి ఎళ్ళేసి బల్క్ అండ్ బ్లాక్ డీల్స్ అనేది మీరు టైప్ చేశారనుకోండి. మీకేందంటే ఏ రోజు సపోజ్ ఇప్పుడు 23rd మే ఉంది. 23rd మే ఏం జరిగిందో మనకేందంటే తెలీదు. సో, మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏందని మీకేందంటే సింపుల్‌గా మీకేందంటే గూగుల్‌లోకి ఎళ్ళేసి బ్లాక్ డీల్స్ అండ్ బల్క్ డీల్స్ అని టైప్ చేయండి. మీకేందంటే ఇక్కడ ఉంది ఫస్ట్ ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లో ఉంది. లేకపోతే మనకి మనం ఇందాక చెప్పాం కదా! trendline.com అని దీనిలో ఉండిద్ది. మనీ కంట్రోల్‌లో ఉండిద్ది. వీటన్నిటిలో ఉండిద్ది. సపోజ్ మీకేందంటే ఫస్ట్ ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లో చూపిస్తాను. దాని తర్వాత మనం చెక్ చేసుకోవాలనుకున్న దాని అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఎన్ఎస్‌సి వెబ్‌సైట్స్‌లో. ఓకే. ఇక్కడికొచ్చేసరికి మీకు 1 డే ఉంది, 1 వీక్, మంత్లీ అంటే మంత్లీ చెక్ చేసుకోవచ్చు. సపోజ్ నేను 1 డే చెక్ చేశాను. ఓకే. 1 డే అంటే ఇప్పుడు మీకు 23rd మే. ఓకే. 23rd మే 2025లో
ఈ ట్రేడ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఏందంటే అపోలో ఇది సెక్యూరిటీ నేము, క్లయింట్ నేమ్. ఓకే. ఇవి వచ్చేసరికి మీకేందంటే ఇది సెక్యూరిటీ నేము, ఈ క్లయింట్ నేము ఇయన్నీ వచ్చేసరికి మీకు అవసరం లేదు. క్లయింట్ నేమ్ అంటే ఎవరు కొంటున్నారని బయ్యా, సెల్లా. సపోజ్ ఏంది వీళ్ళు ఏం కొంటున్నారు, ఇక్కడికొచ్చేసరికి మీకు సింబల్ ఉంది కదా! సింబల్ మీద నొక్కితే వాళ్ళు ఏ స్టాక్ కొన్నారో మీకేందంటే ఇక్కడికొచ్చిద్ది. ఇప్పుడొచ్చేసరికి వీళ్ళు కొన్నదేంది అపోలో మైక్రో సిస్టమ్ లిమిటెడ్. ఓకే. దీనిలో బల్క్ డీల్ అనేది వీళ్ళు ఏంది బై చేశారు. ఓకే. ఇలా మీకేందంటే బల్క్ డీల్స్, బ్లాక్ డీల్స్ అనేవి జరుగుతా ఉంటాయి. ఓకే. ప్రతిరోజు జరుగుతా ఉంటాయి. ఇప్పుడు నాకు తెలియాలి. నాకేం తెలీదు. ఓకే. మనం ఎలా చెక్ చేసుకోవాలి? జస్ట్ ఏందంటే గూగుల్‌లోకెళ్ళి ఇది టైప్ చేస్తే మనకేంది తెలిసిద్ది. ఓకే. ఇదెందుకు ఉపయోగపడిద్దని కూడా మీకు డౌట్ రావచ్చు. ఇయి వచ్చేసరికి మీకేంది మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు సపోజ్ ఏందంటే ప్రమోటర్ అనేది ఇది బల్క్ డీల్ ఇది చేస్తా ఉన్నారనుకోండి. ఓకే. అంటే ఏందంటే బల్క్ డీల్‌లో సెల్ చేస్తా ఉంటే అప్పుడు మీరేందంటే ఆలోచించుకోవాలి. ఓకే. సపోజ్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా బల్క్ డీల్స్ బయింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు బల్క్ డీల్స్‌లో కూడా ఎవరు బయింగ్ చేస్తున్నారు? ఓకే. ఎవరు బయింగ్ చేస్తున్నారు? ఎవరు సెల్లింగ్ అనేది చేస్తున్నారు అనేది కూడా మీకు తెలియాలి. ఇప్పుడు బల్క్ డీల్స్ జరుగుతున్నాయి అనంగానే మనకు సరిపోదు. ఓకే. దానిలో బయింగ్ చేస్తున్నారా? లేకపోతే సెల్లింగ్ చేస్తున్నారా? ఎవరు బై చేస్తున్నారు? ఎవరు సెల్ చేస్తున్నారు? ఎందుకు బై చేస్తున్నారు? ఎందుకు సెల్ చేస్తున్నారు? ఇయన్నీ కూడా మనకేందంటే తెలియాలి. ఓకే. అవి కూడా మీకేందంటే ఫ్యూచర్ వీడియోల్లో మీకేందంటే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడొచ్చేసరికి మీకేంది ఇంకో వెబ్‌సైట్ అన్నాను కదా! ఇంకో వెబ్‌సైట్ మీకేందంటే జస్ట్ ఇది గూగుల్‌లోకెళ్ళేసి మీకు ఇందాక చెప్పినట్టే. ఓకే. ట్రెండ్ లైన్ అని మీరు టైప్ చేయంగానే ఇదిగోండి మీకొచ్చేసిద్ది. ఓకే. జస్ట్ ఫస్ట్ దాంట్లో లాగిన్ అవ్వండి. మీకు ఇక్కడ లాగిన్ అయితే మీకేందంటే ఇక్కడొచ్చేసిద్ది. మీకేంది ఇండియా కావాలంటే ఇండియా, యూఎస్ కావాలంటే యూఎస్. మనం ఇండియనే కాబట్టి ఇండియన్ అని టైప్ చేశాను. ఓకే. సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నాకేందంటే ఇక్కడేంది ఫస్ట్ ఇప్పుడు నాకు కావాల్సిన స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నేనేంది ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చేయాలి ఒక స్టాక్ గురించి. ఓకే. ఇందాక నుంచి మనం ఒకటే మాట్లాడుతున్నాం కాబట్టి సేమ్ దానికెళ్దాం. ఇప్పుడు టాటా మోటార్స్. ఓకే. జస్ట్ ఇక్కడ నేనేందంటే టాటా మోటార్స్ అనేది నేనేందంటే టైప్ చేశాను. జస్ట్ ఇప్పుడు దాని మీద నొక్కంగానే నాకు ఇలాగ ఇదిగోండి ఇలా ఇంటర్ఫేస్ అనేది వచ్చింది టాటా మోటార్స్‌ది. ఇప్పుడొచ్చేసరికి ఇప్పుడు నాకేంది టాటా మోటార్స్ నేనేంది ఫండమెంటల్స్ ఏది బల్క్ డీల్స్, బ్లాక్ డీల్స్ ఫస్ట్ అయి చెక్ చేద్దాం. ఏది రీసెంట్‌గా ఎప్పుడు జరిగినియి. ఓకే. దాని తర్వాత ఇదిగోండి ఇయి వచ్చేసరికి మార్కెట్ క్యాపిటలైజేషన్, ఓకే. ఇన్‌స్టిట్యూషన్ హోల్డింగ్స్ ఇయన్నీ ఏందంటే మీకేంది ఫ్యూచర్‌లో చెప్తాను. ఓకే. ఎలా చెక్ చేసుకోవాలి ఏంది. ఓకే. ఇయన్నీ ఏందంటే మీకు ఫ్యూచర్ వీడియోస్‌లో వస్తాయి. ఓకే. ఇవి వచ్చేసరికి క్వార్టర్లీ రిజల్ట్స్. ఓకే. ఇవి కూడా ఏందంటే మీకు చెప్తాను. క్వార్టర్లీ ఇది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ఇదిగోండి ఇక్కడికొచ్చేసరికి మీకేందంటే బల్క్ బ్లాక్ డీల్స్. ఓకే. ఇంకోటి ఇన్సైడర్ ట్రేడింగ్. ఓకే. మనకేందంటే అవసరం లేదు. ఇదిగోండి బల్క్ బ్లాక్ డీల్స్ అనేది చెక్ చేసుకోండి. మనకి ఇది రీసెంట్‌గా ఎప్పుడు జరిగింది? 7th మార్చ్ 2024లో మనకేందంటే జరిగింది. ఏది ఎవరమ్మారు? సెబీ ఫండ్ 3 ఇది సెబీ ఫంక్షన్ ఫండ్ అనేది వీళ్ళేందంటే వీళ్ళు సెల్ చేశారు. వీళ్ళు బై చేశారు. జపాన్. ఓకే. ఇలా మీకేందంటే ఈ డీల్స్ మొత్తం మీకేంది ఇప్పుడు వీళ్ళు యావరేజ్ ప్రైస్ ఎంత? వీళ్ళు 1000 సేమ్ ప్రైజే ఉండిద్ది. ఓకే. అంటే ఏందంటే మీకేంది బల్క్ అండ్ బ్లాక్ డీల్స్ జరిగేటప్పుడు సేమ్ ప్రైస్‌లో మీకేందంటే సెల్ అండ్ బై అనేది జరిగిద్ది. ఓకే. ఈళ్ళు ఎంత క్వాంటిటీ అనేది సెల్ చేశారో ఇక్కడ చూసుకోండి. 1,85,410 క్వాంటిటీ అనేది వీళ్ళు పర్చేజ్ చేశారు. వీళ్ళు సేల్ చేశారు. సేమ్ అంతే. మీకేందంటే ఇక్కడేంది సిటీ బ్యాంక్ సేల్ చేసింది. ఎప్పుడు 10th ఆగస్ట్ 2023 ఏ ప్రైస్ దగ్గర 598.77 దగ్గర వీళ్ళేందంటే సేల్ చేశారు. ఇక్కడికొచ్చేసరికి మనకేంది అప్పుడు ఎవరో ఒకళ్ళు బై చేసి ఉంటారు. ఓకే. బయింగ్, సెల్ ఇగోండి. ఇక్కడొచ్చేసరికి బ్లాక్ డీల్స్ ఇయన్నీ. అంటే బ్లాక్ డీల్స్ అంటే ఏంది? అబౌట్ 10 సీఆర్. ఓకే. అబౌట్ 10 సీఆర్ అనేది ట్రాన్సాక్షన్ జరిగితే వాటినన్నిటిని ఇదిగోండి బ్లాక్ డీల్స్ అంటారు. ఇక్కడికొచ్చేసరికి బల్క్ డీల్. అంటే బల్క్ డీల్ అంటే ఇక్కడ ఇందాక మనం ఏం చెప్పాం? 0.5% కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే ఓకే. 0.5 సీఆర్ కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని బల్క్ డీల్ అంటారు. ఓకే. BULK బల్క్. ఓకే. 10 crores కన్నా ఎక్కువ జరిగితే బ్లాక్ డీల్స్ అంటారు. ఓకే. ఇవి వచ్చేసరికి బ్లాక్ అండ్ బల్క్ డీల్స్. మీకేందంటే ఇక్కడేంది ప్రతి ఒక్కటి మీరేందంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడేంది ఇక్కడొచ్చేసరికి 10 ఉన్నాయి కదా! మీకు 20 కావాలంటే 20, 50 కావాలంటే లాస్ట్ 50 ట్రాన్సాక్షన్స్ అయన్నీ కూడా మీకేందంటే వస్తాయి.
ఇవి వచ్చేసరికి మీకు ఏంది డివిడెండ్స్ కావచ్చు. ఓకే. ఇప్పుడు ఇది మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇది 4th జూన్ 2025లో మీకేందంటే ₹6 పర్ షేర్ అనేది ఇది డివిడెండ్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ ఏందంటే డివిడెండ్స్ అవి కూడా మీకేందంటే ఇక్కడ వస్తాయి. ఓకే. ఇక్కడ వచ్చేసరికి రీసెర్చ్ రిపోర్టర్స్ ఇది ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఏంది ఇప్పుడు వాళ్ళు కూడా ఏందంటే వాళ్ళ అనాలిసిస్ అనేది కూడా ఇది మీకేందంటే ఇక్కడ ఉండిద్ది. ఓకే. మీరు కావాలంటే ఇక్కడ ఈ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ఏందంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బోర్డ్ మీటింగ్స్ కావచ్చు, రైట్స్ కావచ్చు, స్ప్లిట్స్ కావచ్చు. ఓకే. ఇవన్నీ కూడా మీకు ఏందంటే ఇక్కడ ఉంటాయి. అలాగే మీకు ఏందంటే ఇక్కడ కూడా ఇవన్నీ ఏంటంటే ఫైనాన్షియల్ ఇది రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది. ఓకే. నెక్స్ట్ ఏమైనా ఇది కొత్తగా ఏమైనా తెద్దాం అనుకుంటుందా అవన్నీ కూడా మీకు ఏంటంటే ఇక్కడ ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఏంటంటే ప్రమోటర్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసరికి మీకు వ్యూ అని కొట్టామనుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ ఏంది టాటా సన్స్ అన్నాం. ఓకే. ఇందాక కూడా మనం screener.inలో టాటా సన్స్ చూసాం, లేకపోతే ఐసిఐసి చూసాం, లేకపోతే ఐఆర్ని చూసాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని షేర్లు ఉన్నాయి. ఓకే. పర్సంటేజ్ వరకు బాగానే ఉంది. ఇప్పుడు 40% అన్నారు, 50% అన్నారు, 2%, 3% అన్నారు. ఓకే. వాళ్ళ దగ్గర ఎన్ని షేర్లు ఉన్నాయని మీకు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇప్పుడు రేఖా జుంజునవాలా. ఓకే. ఇది వచ్చేసరికి పబ్లిక్ కిందకి వచ్చేసింది. ఎందుకంటే సింగిల్ పర్సన్ దగ్గర ఇన్ని షేర్స్ ఉన్నాయి. అంటే 1.3% అనేది షేర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఎంత వచ్చింది 100,000, 10,000, lakhs, 10 lakhs, crores. అంటే 4,77,70,260 షేర్స్ అనేవి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇది వచ్చేసరికి మీకు ఎంత అని అంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఇప్పుడు దీని షేర్ ప్రైస్ ఎంత ఉంది. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు టాటా మోటార్ షేర్ ప్రైస్ వచ్చేసి 718 ఉంది. ఓకే. 718.25 ఇంటూ మీరు ఏంటంటే ఈ క్వాంటిటీ అనేది చేశారనుకోండి. ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది అంత ఉందని అర్థం. ఓకే. సేమ్ అంతే. ఇప్పుడు డిఐస్ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇప్పుడు ఏది ఎల్ఐసి ఉంది. ఓకే. ఎల్ఐసి దగ్గర ఎంత ఉంది 1, 10, 100,000, 10,000, lakhs, 10 lakhs, crores, 10 crores. అంటే 11 crores 59,56,632 షేర్స్ అనేవి ఉన్నాయి. ఓకే. సపోజ్ మీరు ఏంటంటే ఒక 1% అనేది కొనాలనుకోండి. అరౌండ్ ఒక 40,000 షేర్స్ అనేవి మీరు కొనుక్కోవాలి. ఓకే. ఇప్పుడు ఆ 40,000 కొనాలంటే మీకు ఎంత కాస్ట్ అయింది 40 lakhs షేర్స్ అనేవి కొనాలి. ఆ 40 lakhs షేర్స్ ఇంటూ మీకు ఏంటంటే 718.25 ఇంటూ కొడితే మీకు ఏంటంటే ఆ వాల్యూ అనేది వచ్చింది. మీకు అంత క్యాపిటల్ ఉంటే మీరు ఏంటంటే ఈ టాటా మోటార్స్లో 1% షేర్ హోల్డర్ అనేది అవ్వచ్చు. అప్పుడు మీ పేరు కూడా ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది. ఓకే. ఇది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంది కదా దానిలోకి ఏంటంటే మీకు వచ్చేసింది మీ పేరు కూడా. ఓకే. ఈ ప్లేస్లో పబ్లిక్ ప్లేస్లో ఇక్కడ రేఖా జుంజునవాలా ఉంది కదా అక్కడ సపోజ్ ఇప్పుడు మీ దగ్గర అంత అమౌంట్ ఉంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ పేరు ఏంటంటే ఇక్కడికి వచ్చేసింది. ఓకే. అలాగా ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది వచ్చేసరికి ప్రమోటర్ హోల్డింగ్ హిస్టరీ, ఇది వచ్చేసరికి ఎఫ్ఐసి, ఇది వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్. ఓకే. అంటే డిఐసి వీళ్ళది కూడా ఏంటంటే ఇది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే డిక్రీజ్ అవుతుందా ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ వచ్చేసింది. ఓకే. ఇది వచ్చేసరికి మీకు ఏంటంటే ఇది వేరే వెబ్సైట్. ఓకే. మనం ఏంటంటే ఈరోజు వచ్చేసరికి మనం ఏంటంటే కన్సాలిడేషన్ ఇది పిఎన్ఎల్ స్టేట్మెంట్, ఇంకా బల్క్ అండ్ బ్లాక్ డీల్స్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్. ఓకే. ఇది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ ఈ వరకు మనం ఏంటంటే డిస్కస్ చేసాం. ఓకే. టైప్ ఆఫ్ బిజినెసెస్ వీటి గురించి డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ వరకు వీడియో అర్థమైతే వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ ఆన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఓకే నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్లో మనకి ఏంటంటే ఇండికేటర్స్ అంటే మనం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ గురించి మనం ఏంటంటే మాట్లాడతాం. ఓకే. అవన్నీ మీకు ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అనేది వస్తాయి. ఓకే.